గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి తూగలుగగా పిందె పుట్టెలింతదాకా గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి తూగలుగగా పిందె పుట్టెలింతదాకా గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. ఓం నమో వెంకటేశాయ. బాలు, స్వామి దయ వల్ల మనిద్దరిది సరిగ్గా 50 ఏళ్ళ ప్రయాణం. నాది 50 ఏళ్ళ సినీ ప్రయాణం, దర్శకత్వ ప్రయాణం. మీది 50 ఏళ్ళ పాటల ప్రయాణం. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. నా ప్రతి పిక్చర్లో బాలు పాట లేకుండా ఉండదు. బాలు పాట లేకపోతే అన్నమయ్య లేదు. తను అబ్సెషన్ నేనంటే తనకి. ఒకసారి జెమిని స్టూడియోలో తను రికార్డింగ్ చేసిన గుర్తులేదు. 2 పాటలు పాడి 12 గంటలకు వచ్చాను. కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యి కోప్పడుతున్నాడు అన్నమాట. నన్ను కాను చెట్టు ఉంది దాని కింద. నువ్వు ఇటు చేస్తే నేను ఎట్లా, అసలు నాకు ముందు పాట నువ్వు పాడిపోవాలా బాలు, నువ్వు నేనైతే ఒప్పుకోను, ఎక్కడెక్కడో పాడి అలసిపోయి వస్తే ఎట్లాగా, ఏది రాఘవ నేను ముందు ఒప్పుకోను, నాకు తెలియదు అవన్నీ, నాకు తెలియదు, నువ్వు లేకుండా నేను పాట రికార్డ్ చేయను వాళ్ళు, అంతే. అంత ప్రేమ మా ఇద్దరిది. అతను ఫస్ట్ సినిమా బాబు నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర పాడే అవకాశం దొరికింది. రాఘవాన్ని ముద్దుగా వయసులో చిన్నవాడినైనా నాకు అలా పిలవాలనిపిస్తుంది, ఒక అన్నయ్య అయినా. దాన్ని అంత ఆనందంగా స్వీకరిస్తాడు. తనకు నచ్చితే మాట్లాడే పద్ధతి ఒకటి ఉంది నిన్న ఫోన్లో. ఇప్పుడు ఈ సంకీర్తన మనం ఎందుకు చేసుకుంటున్నామో తెలుసు కదా నీకు, జనం అందరూ కూడా 4 గంటలు నిలబడి ఆ క్యూలో పాపం వస్తే వాళ్ళు ఒక్క నిమిషం కూడా చూడడానికి దర్శనానికి అవకాశం ఉండదు. వాళ్ళందరూ చూడడం కోసమని వాళ్ళందరికీ ఆయన చేసేటటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా చూపిస్తే చాలా బాగుంటుంది కదా. నేను ఎన్నో వాళ్ళ నుంచి ప్రయత్నిస్తుంటే బాలు ఇప్పుడు కుదిరింది అది, నువ్వు ఎప్పుడు వస్తావు? సో 50 ఏళ్ళ అనుబంధం. నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని విజయవంతమైన సినిమాలు తీసినా, అన్నమయ్య చిత్రం నాకు తెచ్చిపెట్టిన కీర్తి ప్రతిష్టలకు కారణం ఆర్టిస్టులు కాకుండా ఇక్కడ 3 ఉన్నారు. ఒకటి కవిచ్చిన భారవి గారు, సంగీతం కీరవాణి, ఆ పాటకు ప్రాణం పోసిన బాలు. బాలు లేకుండా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లేదు. అందుకనే బాలుకి నాకు ఒకే ఒక మామూలు ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉంటాం, తెలుగు పాట లేకపోతే ఎలా, తెలుగు భాష లేకపోతే ఎలా. ఈ అన్నమయ్య పాట పట్టాభిషేకం ద్వారా తెలుగు పాటని, తెలుగు భాషని బ్రతికించడానికి ఏదో ఒక విధంగా ఒక వేదిక కావాలనుకున్న టైంలో టీటీడీ వాళ్ళు, యువ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎస్సీబీసీ ద్వారా, వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఏదో ఒకటి చేయమని అడిగితే ఈ కార్యక్రమం రూపొందించబడింది. దీనికి అందరూ సహకరించారు. ఇప్పటికీ 300 పాటలు చేశాం. ఎన్ని చేయగలమో స్వామి ఎంత శక్తిస్తాడో మ్యాక్సిమం చేస్తాం. బాలు, నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు వీళ్ళందరూ చేసిన పూర్తిగా వినటానికి ఇంకోసారి తప్పకుండా వస్తామని. ఇది కంప్యూటర్ యుగం అయిపోయింది, భాష మర్చిపోతున్నారు, తెలుగు పాట మర్చిపోతున్నారు. నీలాంటి వాడు చెబితే తప్ప, నీలాంటి వాడు పాడితే తప్ప ఇది ఫ్యూచర్లో మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ నువ్వు కూడా బ్యాలెన్స్ అన్నమయ్య పాటలు కొన్నైనా పాడి తప్పకుండా వీళ్ళందరూ కొత్తగా స్థిరపరిచిన కీర్తనలు నువ్వు కూడా పాడి
అది సపరేట్ ఆల్బమ్ చేస్తామని టీటీడీ తరఫున నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా నువ్వు టైం చూసుకుని వచ్చి పాడుతావు నమ్ముతున్నాను. ఇంతవరకు నాకు ఎందుకు ఇవ్వలేదయ్యా పాటలు అసలు? నేనేదో పాడినట్టుగా అంటున్నా. వీడు నన్ను అక్కడ కూర్చున్నప్పుడంతా అదే ఈర్ష్యగా ఉంది. పిల్లలు చేసుకున్న పుణ్యం ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి అని. నేను జస్ట్ 12,000 అంటే అలా కానీ అలా చేద్దాం. ఏదైతే జస్ట్ 12,000. ఓకే. ఇప్పుడు సినిమాల్లో మేము గొంగళలో భోజనం చేస్తూ అందులో వెంట్రుకలు వెతుక్కోవడం అనేది కాదు, అది పక్కన పెట్టేద్దాం. కానీ కాదు, అవకాశం ఉన్నప్పుడు మాత్రం భాషకు పట్టం కట్టకపోతే మన అమ్మ బతికున్నప్పుడే తగలబెట్టినంత పాపం. సెల్ ఫోన్ ఎవరు పైన మిక్సర్ దగ్గరగా ఉంటే సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి. ఇందులో సెల్ ఫోన్ లేదురా. సునీత్ గారు సార్కి వేరే మైక్రోఫోన్. ఓకే. తెలుగు భాషకి మనం పట్టం కట్టకపోతే బతికున్న మన అమ్మను కాల్చుకు తిన్నట్టే. అంతకంటే ఇంకా వేరే ఉపమానం నేను చెప్పలేను. కారణాంతరాల వల్ల ఎన్నో మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా భాష పరిణామం చెందుతోంది. చెందనివ్వండి, పర్వాలేదు. కానీ మూలాన్ని మనం వదిలిపెట్టకుండా, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ పాట అర్థం తెలుసుకుని, ముఖ్యంగా భావం లేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంగీతం అనేటటువంటిది, భక్తి సంగీతానికి ముఖ్యమైనది భావం. ఏ సంగీతమైనా భావమే. అల్లరి పాటైనా సరే ఆ భావం పలికించకపోతే పాటలకు పరాకాష్ఠ ఉంటుంది. కాబట్టి భావం పలకాలి అంటే భాష మనకు రావాలి ముందుగా. ఆ భాషకు మర్యాద ఇవ్వగలగాలి. ఆ భాష అంతరార్థం ఏమిటో తెలుసుకోగలగాలి. ముఖ్యంగా మనకు గర్వం లేదండి, చెప్తున్నాను. అందుకని మీరు పొంగిపోకండి. నేను చెప్పింది, వీ డోంట్ హ్యావ్ ప్రైడ్ టు సే దట్ నా భాష తెలుగు, నా తెలుగు భాష ఎంతో గొప్పది, మిగతా భాషను తక్కువ చేసి కాదు, ఆ భాషకు నేను శక్తివంచన లేకుండా సేవ చేస్తాను అనేటటువంటి ఒక పొగరు లేకపోతే మాత్రం మిగతా భాషలు, నేను అన్ని భాషల్లో పాడుతుంటాను, నాకు తెలుసు వాళ్ళ పొగరు ఏమిటని. ఆ చూసి నేను గర్వపడుతుంటాను, కించపడుతుంటాను. మన వాళ్ళకి ఎందుకు లేదు ఈ పొగరు అని. సో పొగరు తెచ్చుకోండి. తెలుగువాడని పొగరు, గర్వం కాదు, తెలుగువాడని పొగరు తెచ్చుకోండి. భాషని ఎట్లా మాట్లాడితే ఏంటిది, ఎట్లా అయితే అయిపోతుందని కాదు. ఓకే, మన వ్యావహారికంగా లక్ష్య చేయొచ్చు. ఒక పాట, ఒక పద్ధతి, ఒక వ్యాకరణం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. ముందు భావం పలికిద్దాం. ఆ భావం ద్వారా చాలా సూటిగా జనబాహుళ్యంలోకి సంగీతాన్ని చేర్చడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అన్నమయ్య కానివ్వండి, త్యాగయ్య కానివ్వండి, ఎవరైనా సరే తర్వాతి తరాల వాళ్ళందరూ కూడా మా పాటలు పాడి కొట్టబోసుకుంటారని దృష్టితో చేశారా? లేదు. ఆశువుగా వాళ్ళకు తోచింది వచ్చినప్పుడు, వాళ్ళు పాడినప్పుడు, పక్కనున్న శిష్య ప్రశిష్యులు రాసినప్పుడు, పోయినవి పోగా మిగిలినవి మనకు నిధానం. ఆ నిధి ఉండబట్టి ఇంకా దాన్ని పెట్టుకుని మనం అందరం కూడా త్యాగయ్య మావాడు, అన్నమయ్య మావాడు అని గర్వంగా చెప్పుకున్నాం. ఆ గర్వం చాలదు. భాష మీద పొగరు కావాలి. నేను తెలుగువాడిని అని పొగరు కావాలి. ఆ తెలుగువాడిని పొగరపడ్డానికి కారణం నేను తెలుగువాడినిరా అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు, భాషని అద్భుతంగా కాపాడుకోగలగాలి. అలా చేసిన నాళ్ళు జాతి అంతా కూడా ఎప్పుడు చిరంతనంగా బతికే ఉంటుంది. ఇప్పుడు భాష చచ్చిపోదండి, భాష ఎప్పుడు చచ్చిపోదు. కానీ భాషకు జరగవలసినటువంటి మర్యాద జరగకపోతే మాత్రం కించపడుతుంది, కుంగిపోతుంది, కృషించిపోతుంది. సో ఆ మర్యాదను అక్షరానికి మనం పట్టం కడదాం. మనల్ని మనం గౌరవించుకుందాం. ఇంతకంటే నేను కోరుకునేది ఏది లేదు. ఏ మాధ్యమం ద్వారా వచ్చినా సరే. నేను మిగతా ఇప్పుడు దేవస్థానం వారి తాలూకు మాధ్యమం నుంచి మాట్లాడుతున్నా కూడా ఎన్నో రేడియో స్టేషన్లు, ఎఫ్ఎంలు అన్నీ ఉన్నాయి. మీరు సినిమా పాటలు 99% చేయండి. 1% కాస్త భాషకు ప్రాముఖ్యత ఉన్నది, భావ ప్రాముఖ్యత ఉన్నది, సినిమాకు సంబంధించినవి, దేశభక్తి గేయాలు, వీటిని దయచేసి ప్రసారం చేయండి. ఎక్కువగా వినే మేమందరం పెరిగాం. అందుకే గుర్తున్నాయి ఇంకా పాటలు. ఆ వినడానికి అవకాశం ప్రసార మాధ్యమానికే ఉన్నది. దయచేసి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు అత్యంత దగ్గర వారైనటువంటి వెంకయ్య నాయుడు గారి ప్రసార భారతికి ఆయన మంత్రిగా వచ్చిన సందర్భంలో వారి దగ్గర కూడా ఈ అర్జీని నేను ఒక చిన్న మాటతో ఉటంకింపుగా చెప్పాను. కానీ అది ఇంకా దాన్ని సీరియస్గా తీసుకెళ్ళి ఒక పద్ధతిగా ఈ పాటల్ని ఫలానా టైంలో, ఇప్పుడు భక్తి రంజనాన్ని చేస్తున్నారు కదా, ఎఫ్ఎంలలో మార్నింగ్ కథలు చెప్తారు, చక్కగా ఉంటుంది. అలాగే ఇంకో అరగంట సేపు మన దేశభక్తి గేయాలు కానివ్వండి, మంచి సాహిత్యం
విలువలు ఉన్నటువంటి పాటలు కానివ్వండి ఎందుకు ప్రసారం చేయకూడదు? ఎవరు వింటారని దయచేసి మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకోకండి. మనం ఎవరిగా ఇళ్లకు వెళ్ళి అభిప్రాయ సేకరణ చేయలేదు. ఎవరు చూస్తారండి ఈ రోజుల్లోనే? మనం వాళ్ళ నెత్తిన మీడియోక్రసీని రుద్ది 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 ఇంతకంటే ఇంకేం రాదు కాబట్టి దీన్ని భరిస్తాం అనుకుంటున్నారు. అమృతాన్ని ఇస్తానంటే వద్దంటారా? బురదం తీసుకుంటారు ఎవరైనా? అమృతం ఇవ్వకపోయినా మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నించండి. భాష బతుకుతుంది, మనం అందరం గర్వపడతాం. నమస్తే. నమో శ్రీమన్నారాయణ.